Hello guys, how are you all? I hope you all are doing well. A small habit can change your entire lifestyle. అనేది మీకు తెలుసా? తెలిసి కామెంట్ చేయండి. మీ లైఫ్ని చేంజ్ చేసిన ఒక చిన్న హ్యాబిట్ ఏంటిదో, నా లైఫ్ని చేంజ్ చేసిన ఒక చిన్న హ్యాబిట్ని మీకు చెప్తాను. అప్పటిలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకొని ఫాలో చేసుకోండి. సో ఈ డైలీ వ్లాగ్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. సో పాయింట్ ఏంటంటే, నా లైఫ్లో నేను ఫేస్ చేసింది వచ్చేసి ఫియర్, అఫ్రేడ్ టు టాక్ టు సమ్వన్ ఎల్స్. లైక్ ఎలా అంటే, నేను ఈ ఫియర్ని అండ్ ఈ యొక్క హ్యాబిట్ని ఎలా ఓవర్కమ్ చేస్తానో మీతో నేను షేర్ చేసుకుంటాను. అంటే ఇఫ్ ఇన్కేస్ బయటకు పోయాను అనుకోండి, అడగటానికి ఒకలాంటి భయము, లోపల ఒక ఇన్సెక్యూరిటీ, ఒకలాంటి ఇది ఏమనుకుంటారో అన్న థాట్ ఫస్ట్ ఉండేది నాకు, ఎలా అనేసి. సో ఫైన్ డే మా మామయ్య ఏం చేశాడంటే, హీ gave me some amount to deposit in bank, and he told me to go to bank and deposit there, write a note and just give it to them and deposit note రాసేసి ఇచ్చేసి సైన్ పెట్టేసి వాళ్ళు అకౌంట్లో వేసేస్తారని అన్నాడు. నేను బ్యాంక్కి వెళ్ళాను, అలానే అమౌంట్ పట్టేసుకొని బ్యాంక్కి వెళ్ళాను. అండ్ బ్యాంక్కి వెళ్ళేసి అడిగి చూస్తున్నా నిల్చొని, జస్ట్ ఐఎమ్ జస్ట్ స్టేయింగ్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ వితౌట్ డూయింగ్ నథింగ్. And I thought that what to do, అసలు ఏం చేయాలి ఇక్కడ నేను. అండ్ నేను వెంటనే నేను మా మామయ్య కాల్ చేశాను. మామయ్య, బ్యాంక్ వచ్చాను, ఏం చేయాలి ఇప్పుడు నేను, ఏంటి అనేసి అంటే, మా మామయ్య నాకు ఒకటే అన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళని అడుగు, వాళ్ళే చెబుతారు ఏంటో అనేసి అన్నాడు. సరే అని అక్కడ కొంచెం ధైర్యం చేసుకొని గుండె గట్టి వేసుకొని, అప్పటికి నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది, అడగటానికి చెమటలు పట్టేస్తున్నాయి. బట్ స్టిల్ మా మామయ్య కరాకండి చెప్పేసాడు, వారికి ఏదో కాల్ చేయకు, నువ్వు ఇంటికి వచ్చినాక నీ చెప్పు నాకు ఏదన్నా అనేసి అని అన్నాడు. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ ఆ టైంలో, ఇప్పుడు కాదు, ఆ టైంలో. సో అట్లాంటి సిచ్యువేషన్లో పోయి అడిగాను. అడిగితే అక్కడ ఉంది ఫామ్ అనేది రాయిపోండి అని అన్నారు. ఓకే డన్, తీసుకున్నా, అదా బాగానే ఉంది, రాయాలిగా, తెలీదు. సో తెలియనప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అడగాలి. సో మళ్ళీ కాల్ చేశా, మళ్ళీ సేమ్ ఆన్సర్ నాకు మా మామయ్య దగ్గర నుంచి, అడిగి తెలుసుకో. అలా 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 మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశాను మా మామయ్యకి. ఫైనల్లీ ఫోన్ ఎత్తలేదు 3-4 టైమ్స్. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయింది, నేను అవుట్ అని అనుకున్నాను. బట్ ఓకే, ఆ రోజు ఆ టాస్క్ని ఎలాగోలా కంప్లీట్ చేశాను. అడిగేసి వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కొని రాసి డిపాజిట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక ఆ డిపాజిట్ చేశాక వాళ్ళు ఒక చిన్న షీట్ అనేది టేర్ చేసి ఇస్తారు కదా చెయ్యికి, స్టాంప్ వేసి, అది ఇచ్చింది. నేను తీసుకెళ్ళి నేను మా మామయ్యకి హ్యాండ్ ఓవర్ చేశాను, ఇదిగో డిపాజిట్ చేశాను అనేసి ఇస్తే ఒక మాట అన్నాడు, ఇలా భయపడుకుంటా మాట్లాడకుండా ఎప్పుడు ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఎన్ని డేస్ అని ఉంటావు, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ విచ్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అని అన్నాడు. అట్లా ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క వర్క్కి నేను ఒకప్పుడు చిరాకు పడేదారు. ప్రతి పనికి నన్నే పంపిస్తున్నారు, ప్రతి దానికి నన్నే వెళ్ళి అడుగుమని అంటున్నారు, కనుక్కోమంటున్నారు, వీళ్ళు ఏం చేయరా, వీళ్ళు పెద్దోళ్ళు ఉండి ఏం చేస్తారు ఏంటి అనేసి అని అనుకున్నా. బట్ ఐఎమ్ టుడే వాట్ ఐ యామ్ టుడే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ హూ మేక్ మీ అండ్ డిడ్ మీ లైక్ దిస్. ఇప్పుడు నేను ఇంత మంచి కమ్యూనికేట్ కాగలుగుతున్నాను, అందరితో మాట్లాడగలుగుతాను, ప్రతి ఒక్క స్ట్రేంజర్ని, ప్రతి ఒక్కరిని ఒకరితో కమ్యూనికేట్ కాగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఈ కరేజ్ అనేది అండ్ ఇంత ఈ కాన్ఫిడెన్స్ అనేది నాకు మా మామయ్యతోనే. సో నా లైఫ్ని చేంజ్ చేసిన ఆ యొక్క డెసిషన్ అండ్ ఆ ఒక్క సపోర్ట్ ఇప్పుడు నేను ఎంతో చేయగలుగుతున్నాను టుడే. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మై మామ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ రోజు అట్లా చేయకపోయి ఉంటే మేబీ నేను ఈరోజు ఇప్పుడు ఇట్లా చేయకపోవు కావచ్చు. మేబీ ఈ వ్లాగ్స్ కానీ, ఈ వీడియోస్ కానీ, ఇట్లా బయటకు వచ్చి నేను వర్క్ చేయడం కానీ, వీనికేసి వర్క్ చేసినా కూడా నేను అలా కూడా ఏం మాట్లాడకపోదు కావచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు ఇంత అలా అందరితో కలిసిపోయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను చాలా వరకు పెంచుకొని మాట్లాడడం అనేది ఇది నీ వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ అండ్ ఒక చిన్న లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది.
ప్రతి ఒక్కరికి. అదేంటి మీ లైఫ్ని చేంజ్ చేసిన ఆ యొక్క టాపిక్ ఏంటనేసి చేయండి, కామెంట్ చేయండి. మీ లైఫ్ని టర్న్ చేసిన ఒక సిచ్యువేషన్ ఏంటిది, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటిది, ఆ ఒక్క సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలా ఫేస్ చేశారు దాన్ని, మీరు ఏంటి మీ లైఫ్ ఎలా టర్న్ అయింది, దాంతో పాటు ఆ తర్వాత మీరు ఎలా ఉన్నారు అనేసి ఒక్కసారి కామెంట్ ఆన్ చేయండి. మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అనేటివి చూద్దాము. అండ్ వీలైతే సొల్యూషన్స్ కూడా ఇద్దాం. లైక్ ఎలా అంటే ఒక స్ట్రేంజర్ కామెంట్ చేయండి, ఇంకో స్ట్రేంజర్ సొల్యూషన్ ఇస్తాడు దానికి. హ్యావ్ ఫన్. ఓకే గైస్, ఫాలో చేయండి అకౌంట్ని. టుడే ఫర్ దిస్ ఈజ్ ఫర్ టుడే వీడియో.